సో యాక్చువల్లీ మీరు వాళ్ళ టీమ్ కాంబినేషన్ చూసినా, వాళ్ళ కెప్టెన్ దగ్గర నుంచి, వాళ్ళ కోచింగ్ స్టాఫ్ దగ్గర నుంచి, వాళ్ళ మేనేజ్మెంట్ వరకు కూడా అన్ని మిస్టేక్స్ జరుగుతున్నాయి. ఏదైనా టీము వాళ్ళకు కప్ అందించిన తర్వాత ఆ కెప్టెన్ ని వదిలేసుకోవడం నాకు తెలిసి ప్రపంచంలో ఏ స్పోర్ట్ లోనైనా కూడా ఇదే ఫస్ట్ టైం కావచ్చు. శ్రేయస్ అయ్యర్ 2024 వాళ్ళకు ట్రోఫీ అందించిండు. ఒక 7-8 ఇయర్స్ డ్రాట్ ని ముగించేసిండు. 2 సార్లు వాళ్ళు అంతకుముందు కప్ గెలిచిరు గౌతమ్ గంభీర్ కెప్టెన్సీలో. 2024లో గౌతమ్ గంభీర్ వాళ్ళకు మెంటర్ గా ఉన్నాడు. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ గా ఉన్నాడు. కప్ వచ్చింది. వాళ్ళు రీటైన్ చేసుకోవడానికి ఇష్టపడలేదు. కానీ వెంకటేష్ అయ్యర్ ని 24 లక్షల 24 కోట్లకు కొనుక్కున్నారంటే అక్కడే వాళ్ళ బిగ్గెస్ట్ మిస్టేక్, బిగ్గెస్ట్ రాంగ్ స్టెప్. సో దీనికి కారణం ఎవరై ఉంటారు అని మనం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే డెఫినెట్ గా మేనేజ్మెంట్ రాంగే. వాళ్ళు ఏమన్నారు, శ్రేయస్ అయ్యర్ ఎక్కువ ప్రైజ్ అడిగిండు, శ్రేయస్ అయ్యర్ తన క్రెడిబిలిటీకి మించి అడుగుతున్నాడు అని మాట్లాడారు. మీరు వెంకటేష్ అయ్యర్ కోసం 24 కోట్ల వరకు వెళ్ళిన వాళ్ళు, మీరు శ్రేయస్ అయ్యర్ కోసం 28 కోట్లు డబ్బులు పెట్టలేకపోయినారంటే బిగ్గెస్ట్ స్ట్రాటజికల్ మిస్టేక్ అక్కడ ఒకటి. రెండోది, మీరు చంద్రకాంత్ పండిట్ ని పక్కకు జరిపినరా, చంద్రకాంత్ పండిట్ పక్కనకి వెళ్ళిండా అది తెలియదు మనకు. బట్ మీరు తనని పక్కన పెట్టి అభిషేక్ నాయర్ ని కోచ్ గా తీసుకొచ్చారు. అభిషేక్ నాయర్ కోచ్ గా ఇండివిజువల్ ప్లేయర్ ని డెవలప్ చేయడంలో హీఈస్ అ వెరీ గుడ్ కోచ్. దినేష్ కార్తిక్ ని డెవలప్ చేసిండు, రాబిన్ ఉత్తపాన్ డెవలప్ చేసిండు, అజింక్య రహానేకి హెల్ప్ఫుల్ అయిండు, రోహిత్ శర్మ ఫిట్నెస్ ఇంప్రూవ్ చేయడంలో బెటర్ గా తను హెల్ప్ చేసిండు. ప్రస్తుతం కేకేఆర్ టీమ్ లో ఉన్న అంగ్రీష్ రఘువంశీకి హెల్ప్ చేసిండు, ఇంకా చాలా మంది ప్లేయర్లకు హెల్ప్ చేసిండు, దాంట్లో నో డౌట్. సో కోచెస్ విషయానికి వచ్చే వరకు 2 రకాల కోచ్లు ఉంటారు. ఒకరు మేజర్ టీమ్స్ ని స్ట్రాటజికల్ గా ముందుకు ఎట్లా తీసుకెళ్ళగలం, మ్యాన్ మేనేజ్మెంట్ ఎట్లా చేయగలం అనేది. ఇంకో కోచ్లు ఇండివిజువల్ ప్లేయర్ ని స్కిల్ వైజ్ గా డెవలప్ చేస్తారు. సో అభిషేక్ నాయర్ ఒక ఫ్రాంచైజీ టీమ్ కి కోచ్ గా ఫెయిల్ అయ్యాడు. మీరు అంతకుముందు తనని యూపీ వారియర్స్ టీమ్ కూడా చూసినాం, విమెన్ ప్రీమియర్ లీగ్ లో తనకు ద బెస్ట్ టీమ్ ఇచ్చారు. అక్కడ కూడా వాళ్ళు పాయింట్స్ టేబుల్ లో లాస్ట్ లో ఫినిష్ చేశారు. వేరే ఫ్రాంచైజీ, వేరే కంట్రీ కోల్కతా నైట్ రైడర్స్ సంబంధించిన ఫ్రాంచైజీలో కూడా తనకు హెడ్ కోచ్ గా ఉండి అక్కడ కూడా అట్టర్ ఫ్లాప్ షో. సో మేనేజ్మెంట్ ప్లేయర్స్ ను పిక్ చేయడంలో ఫ్లాప్ అయింది. అజింక్య రహానేని లాస్ట్ కి గతి లేక అజింక్య రహానేని సెకండ్ రౌండ్ లో తీసుకున్న తర్వాత తనని కెప్టెన్ అనౌన్స్ చేసిరు ఆప్షన్ లో, అంటే 100% మేనేజ్మెంట్ ఫెయిల్యూర్ ఉంది దీంట్లో.